తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. మన ఇనపెట్టెలో దాచుకున్న బంగారానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు లిగ్గేంటి? మనం బంగారం కొనాలన్నా అమ్మాలన్నా ట్రంప్ అనుమతి కావాలా? అసలు ట్రంపే ధర నిర్ణయిస్తారా? వినడానికి కొంత విచిత్రంగా ఉన్న ఆర్థిక పరిణామాలు కానీ జరుగుతున్న సంఘటనలు చూస్తే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ట్రంప్ వాళ్ళకి ఫెడరల్ రిజర్వ్ అనే ఒక బ్యాంక్ ఉంటుంది, మనలాగే రిజర్వ్ బ్యాంక్ లాగా. ఆ బ్యాంకు చైర్మన్ని మార్చే ప్రయత్నం చేయటం వల్ల ఒక గంటలో బంగారం ధర ఊహించని స్థాయిలో పడిపోయింది. సింపుల్గా ఒక అంచనా వేస్తే 276 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయాయి కేవలం 60 నిమిషాలు. అసలు ట్రంప్కి గోల్డ్కున్న లింక్ ఏంటి? అసలు ఎందుకు ట్రంప్ బంగారాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థని శాసిస్తున్నాడు? ఈ అంశాలన్నింటినీ మనతో చర్చించడానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆర్థికవేత్త, అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ చిట్టెడి కృష్ణారెడ్డి గారు. కృష్ణారెడ్డి గారు నమస్కారం. నేను చెప్పి ఇంట్లో చూసిన తర్వాత మీకు కొంచెం ఆశ్చర్యం వేయచ్చు. మన ఇంట్లో ఉన్న బంగారానికి అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్కి లింక్ ఏంటని ఉందంటారో లేదంటారా? ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ ఎవరైతే కెవిన్ వాష్ ఉన్నారో వారిని మార్చే ప్రక్రియ. ఎందుకంటే కెవిన్ వాష్ అనే వ్యక్తి ఇట్స్ నోన్ ఫర్ హై ఇంట్రెస్ట్ రేట్ పెట్టడానికి, ఎప్పుడు కూడా వడ్డీ రేట్లను పెంచే దాంట్లో కీలకంగా ఉంటాడు. అతను ఎప్పుడు కూడా వడ్డీ రేట్లు తగ్గించాలనే నిర్ణయానికి పాజిటివ్గా ఉండే వ్యక్తి కాదు. ఎప్పుడైతే అమెరికా యొక్క బాండ్ రేట్ల వడ్డీ రేట్ పెరుగుతుందో పెట్టుబడిదారులు అందరూ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఏమైనా ప్రపంచంలో జియోపొలిటికల్ టెన్షన్ ఇవన్నీ ఉండేసరికి అమెరికాలో వడ్డీ రేట్లు కూడా తక్కువ ఉండేసరికి అందరూ కూడా ఏం చేస్తారంటే ప్రత్యామ్నాయంగా ఏంటి పెట్టుబడి ఏంటి బంగారం. అందుకే బంగారం వైపు ముందుకెళ్తున్నారు. కానీ ఎప్పుడైతే ఈ వాష్ అనే వ్యక్తిని ఫెడ్ చైర్మన్గా చేస్తామని ట్రంప్ గారు ప్రకటించారో ఒక్కసారిగా మార్కెట్లు అన్నీ కూడా ఈ బంగారం వైపు నుంచి ఇటువైపుగా మారిపోతుంది. ఎందుకంటే ఇక్కడ పెట్టుబడి పెట్టుకోవచ్చు, ఈజీ డాలర్ల రూపంలో పెట్టుబడి పెట్టుకుంటే ఖచ్చితంగా దానికన్నా మెరుగైన ఫలితాలు వస్తాయని, ఈ రోజు అప్పుడు డాలర్ పరిస్థితి ఏముంటుందో, వడ్డీ రేట్లు పెరగకపోవచ్చు అనేటువంటి ఇన్వెస్టర్ ఒపీనియన్ని పటాపంచలు చేస్తూ ఆ సరికొత్త నిర్ణయం తీసుకోవడంతో ఇవాళ మన ఇంపెంట్గా ఉన్న బంగారం మీరు అన్నట్టుగా అమ్మాకైనదే ఇస్తుంది. ఎగ్జాక్ట్లీ ఆ కంపు గారు పరోక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయము బంగారు మార్కెట్ పైన ఒక కీలక ఫ్యాక్టర్గా, అంటే మన చైనా పరిస్థితులు కూడా ఒక వైపు ఉన్నప్పటికీ కూడా అమెరికా ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా కీలకమైనది. బంగారం ధర పడే దాంట్లో ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా కీలకమైనది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అదే డిమాండ్ అనేటువంటిది బంగారం వైపున పడిపోతుంది. ఎందుకంటే చైనాలో కూడా మనం మొన్నటి వరకు రిటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతున్నారో బంగారు షాప్లో క్యూ నిలబడ్డారు బంగారం కూడా. ఒక్కసారిగా ఈ నిర్ణయం, ఈ ప్రకటనల తర్వాత మారుతున్న బంగారం కూడా చాలా ఎక్కువ రేటు పెరగడంతో కొంత పెట్టుబడిదారులు లాభాలను గ్రహించవచ్చు. అంటే ఒక వారంలోనే దాదాపు 12% పైగా బంగారం ధర పెరగడం, ఈ పెట్టుబడిదారులు అందరూ కూడా లాభాలను చూడాలనే ఉద్దేశంతో అమ్మకాలకు బంగారాన్ని పెట్టడం ఒక ఎత్తు అయితే, కొనుగోలు చేసేటువంటి వారు కూడా ఇటు ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి పెట్టుబడుల వైపు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా చైనా సెంట్రల్ బ్యాంక్ తీసుకుంటే గత వారంలో మొన్నటి వరకు అగ్రెసివ్గా కొనుక్కుంటూ వచ్చేసేవా, కానీ మొన్న వారంలో కేవలం ఒక టన్ను బంగారం మాత్రమే కొనుగోలు చేసి. సో దాంతో ఏమైపోయిందంటే చైనాలో కూడా $6,000 మిలియన్ $6,000 ఔన్స్ బంగారాన్ని కొనుగోలు చేసే ఇష్టము చైనాకు లేదు. చైనాలో డిమాండ్ పడిపోతుందనే సంకేతం ఇచ్చింది. దానితో మార్కెట్లో ఒక్కసారిగా కరెక్షన్లోకి వచ్చాయి. ఇటు ట్రంప్ ఊహించని స్థాయిలో వడ్డీ రేట్లను పెంచే వ్యక్తిని, ఎందుకంటే అమెరికా ఇవాళ చాలా నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటుంది, అక్కడ ఉద్యోగం లేకుండా ఉంటుంది. వడ్డీ రేటు మరింత తక్కువ చేసి ప్రజలకి క్రెడిట్ అవైలబిలిటీ మరింత చౌకగా తీసుకొస్తారని అంతా భావించారు. కానీ ఊహించని విధంగా ట్రంప్ ఈ వార్షణ వ్యక్తి ఎవరైతే వడ్డీ రేట్లను ఎక్కువగా ఉండాలని ఆశించే తన సిద్ధాంతం కాబట్టి ఆ నిర్ణయం తీసుకోవడంతో కూడా మార్కెట్లన్నీ కూడా మళ్ళీ పెట్టుబడి తీసుకున్న నిర్ణయాల వైపు పెట్టుబడి వైపు వెళ్ళడానికి, ప్రత్యామ్నాయాన్ని ఇక్కడ లాభాలను తీసుకొని అటువైపు వెళ్ళడానికి ముందు ముక్కు చూపినట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ట్రంప్ తెలియక చేసే నిర్ణయాలతో ప్రపంచమే కాదు గ్రామీణ ప్రాంతాల నుండి కుటుంబాల తక్కువ వస్తుంది. గోల్డ్కి ట్రంప్కి లింక్ చూస్తే చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఒకటి వియత్నాం మీద అటాక్ కావచ్చు, తర్వాత ఇరాన్ని బెదిరించడం కావచ్చు, అట్ ది సేమ్ టైం రష్యా పైన ఆంక్షలు కావచ్చు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం విషయంలో ఆంక్షలు కావచ్చు, ఇంకోటి గ్రీన్లాండ్ విషయాల్లో కావచ్చు. మొత్తం ఒక యుద్ధ భీతిని క్రియేట్ చేయటం వల్ల ఇతర దేశాలు
అదర్ దెన్ ట్రంప్ టార్గెట్ చేసిన దేశాలు మిగతా దేశాలు ఏం చేస్తాయంటే ఆటోమేటిక్గా రిజర్వ్ బ్యాంకులు గోల్డ్ కొనుగోలు చేస్తాయి కదా. సో ట్రంప్ పిచ్చి కోతి నిర్ణయాలు కూడా బంగారం ధరల్ని ప్రభావితం చేశాయి అనొచ్చా సింపుల్గా? ఖచ్చితంగా. ఎందుకంటే అంతర్జాతీయంగా వచ్చినటువంటి నిర్ణయాలు వారు తీసుకున్న నిర్ణయాలతోని కేవలం ఈ దాడికి గురి అయిన దేశాలే కాకుండా వియత్నాం, ఉక్రెయిన్ ఇలాంటి దేశాలే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆందోళన చెందుతున్నాయి. ఏంటంటే ఈ యుద్ధం చిరికి కార్యమానలాగా ట్రంప్ ఒక దేశం తర్వాత మరొక దేశం స్వల్పకాల సమయంలోనే ఒక్కొక్క దేశంతోని ఇట్లా దాడులు చేసుకుంటూ పోతూనే ఉన్నాడు. కాబట్టి ఏ దేశం పైన తన కన్ను పడుతుందో, ఏ దేశం పైన దాడి జరుగుతుందో, ఈ జియో పాలిటిక్స్ ఎటు తిరుగుతాయో, ఇటు చైనా ఏ రకంగా ప్రవర్తించనుంది, లేదా ఇటు రష్యా ఏ రకంగా సమాధానం ఇవ్వనుంది, భారత్ ఎన్నిసార్లు మనకు చాలా సందర్భాలు చూస్తున్నాం. ట్రంప్ మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా భారతదేశ ప్రధాని అందుకు ఆసక్తి చూపిన పరిస్థితిని కూడా కనబడుతుంది. కాబట్టి ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి అందరి పెట్టుబడిదారులు కూడా ఏం చేస్తున్నారంటే గోల్డ్ని, బంగారాన్నే ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. గోల్డ్కు ఉన్నటువంటి మల్టీ యూసేజ్ అన్నమాట. వాళ్ళ సిల్వర్, గోల్డ్ కూడా మనం అనుకోవచ్చు. అంతా ఆర్నమెంట్సే అనుకుంటున్నారంటే ఆర్నమెంట్ కాదు. మరి సెమీ కండక్టర్స్లో కావచ్చు, మైక్రో చిప్స్లో కావచ్చు, అన్ని చోట్ల బంగారాన్ని వాడతారు. మనకుండే మొబైల్లో కూడా ఈ యొక్క బంగారాన్ని వినియోగం ఉంటుంది. ఆ చిప్స్ కాంతి ప్రవాహం కావచ్చు, ఆ టెక్నాలజీ వీళ్ళ దాంట్లో ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వీటికి డిమాండ్ అత్యధికంగా పెరుగుతూ వస్తుంది. కాబట్టి ఆ ట్రంప్ తీసుకునే నిర్ణయాలతో ఖచ్చితంగా బంగారం మార్కెట్ని షేక్ చేసి పడుతుంది. ముఖ్యంగా భారత్లోకి బంగారం మార్కెట్ అంటే ఒక స్టేబుల్ మార్కెట్. మన దగ్గర బంగారం అంటే కేవలం నగలు మాత్రం ఇంకేం లేదు. నగలు మాత్రమే. సో అట్లాంటి దాన్ని కూడా ఇవాళ అందరినీ ఆందోళనకు గురి చేస్తూ అమెరికాలో ఉన్న పౌరులే కాకుండా ప్రపంచ పౌరులను కూడా ఆందోళనకు గురి చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఏకైక వ్యక్తి ట్రంప్. ఈ సిచ్యువేషన్స్ కావచ్చు, వార్ సిచ్యువేషన్స్ కావచ్చు, లేకపోతే ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్తులో బంగారం ధరలు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? లేకపోతే దాని మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళని ఎలా చూడాలి మనం? మనకు ముఖ్యంగా ఏంటంటే ఇవాళ అంతర్జాతీయంగా పరిణామాలు చాలా వేగంగా మారుతూ వస్తున్నాయి. ఎందుకంటే ఇవాళ భారత్ కూడా యూరోపియన్ యూనియన్తో ఒప్పందం చేసుకోవాలి. అంటే యూరోపియన్ యూనియన్ అమెరికా తర్వాత చేసుకున్న ఒప్పందం అతిపెద్దది భారతదేశంతో. ఓకే. అందుకని మదర్ ఆఫ్ మెగా ఆల్ హీల్స్ అంటారు. కాబట్టి ఇవాళ ఇటు భారత్, రష్యా, చైనా దేశాలు వేగంగా తమ యొక్క ప్రాధాన్యతను, తమ రూల్ను మార్చుకునే విధానంలో ఉంది. కాబట్టి ట్రంప్ కూడా అసంతృప్తి వస్తూ మీ నిర్ణయాల వల్లనే ప్రపంచ దేశాల మనతో వైరిని ఘర్షణ వైఖరితో వర్ణాన్ని పెట్టుకొని మన దేశం ఇంకా ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం ఉందని ట్రంప్లో వారి పార్టీ నాయకులే విమర్శిస్తున్న నేపథ్యంలో బంగారం ధర పెరుగుదల ఉండొచ్చు. పెరుగుదల అంటే ఇప్పుడున్న కరెక్షన్ ఏదైతే వస్తుందో ఇంకా మరింత కొంత తగ్గే ఆస్కారం అయితే ఉంటుంది. దాదాపు 1,20,000, 1,30,000 వరకు కూడా ఇంకా బంగారం అంటే ఇంకా పడిపోయే ఛాన్స్ ఉంది. ఈ ర్యాలీ మరికొంత కాలం సెటిల్మెంట్ నెగటివ్ ట్రెండ్ మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉంది. కానీ దీనిలో కాలంలో ఖచ్చితంగా ఈ మార్కెట్ మనం కొంతమంది అనుకున్నట్టు భావించుగా 70,000, 80,000 బంగారం పడిపోతున్నవి మాత్రం కాదు రాదు. ఎందుకంటే 70,000 రోజు పోయినట్టే, 80,000 పోయినట్టే అవి ఖచ్చితంగా పోయినట్టే. 1,00,000 పైనే బంగారం ట్రేడ్ అవుతూ ఉంటుంది. బంగారం కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు ఇంక ఈ మధ్యకాలం ఒక వారం 10 రోజులు మార్కెట్ చూసి సరైన సమయంలో తీసుకోవాలి. కానీ ఏది ఏమైనా మార్కెట్ ఇంత వలటేగా బంగారం మార్కెట్ చేతితోనే. కాబట్టి ఏ మార్కెట్ పండితులు కూడా ఈరోజు విశ్లేషించి ఆలోచించి మరి ఇంకా నిక్కచ్చిగా పెరుగుతుంది అని చెప్పలేదు. కొంత మేరకు మరి ఒక అంచనా ప్రకారంగా ఒక సూచన మేరకు ఉంచవచ్చు. కానీ ఇది ఒక పకడ్బందీగా ఒక ఫోర్కాస్ట్ చేసి ఒక టెక్నికల్ అనాలిసిస్ చేసి బంగారం మార్కెట్ ఈ రేంజ్లోనే ఉండబోతుంది, 1,20,000 నుంచి 1,50,000 మధ్యలో ఉండబోతుందని చెప్పే సాహసము ఎవరు చేయలేరు. చేసినా కూడా అది వ్యాపారకు వృధానే అవుతుంది తప్ప అది ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే అంతర్జాతీయంగా జియో పాలిటిక్స్ ఇంకొకరికి రావాల్సిన అవసరం ఉంది. వాటి దిశగా వెళ్తున్నాయి. బట్ ఇంకా అదంతా సమస్య పోయే ట్రంప్ నిర్ణయాలు కూడా స్టేవ్కి వచ్చి టారిఫ్ల నిర్ణయాలను వారు తగ్గించుకొని డిఫెన్స్తో చూస్తుంటే ఒడిదుడుకులు ఇంకొంత కాలం కొనసాగే అవకాశం ఉందనుకో. ఖచ్చితంగా ఒడిదుడుకులు ఆస్కారం ఉంది. గోల్డ్ మార్కెట్ కూడా ఒడిదుడుకులకు పెరగడం తగ్గడం అనేటువంటిది జరిగే అవకాశం కూడా. సో ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నావో కొంచెం జాగ్రత్తగా చూసి చేసుకోవాల్సింది. అంతే జాగ్రత్తగా చూసి చేసుకోవాలి. ఈక్విటీ ఈటీఎఫ్లో పెట్టుకోవాలి. బంగారం ఆర్నమెంట్స్లో దానికి తరపు డిప్రిసియేషన్ లాంటివి కూడా ఉండవు. కాబట్టి ఎవరైనా పెట్టుబడి కోసం కొనాలనుకున్న వాళ్ళు, బంగారం కన్సంప్షన్ కోసం కొనుక్కునే అనుకున్న వాళ్ళు నార్మల్ కబుద్దిగా ఆర్నమెంట్స్ కొనుక్కోండి. కానీ కేవలం ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో అనుకునే వాళ్ళు మాత్రం బిస్కెట్ బంగారం కన్నా కూడా మీరు ఈటీఎఫ్లో పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టడం చాలా శ్రేయస్కరం. చూశారు కదా, మొత్తానికి ట్రంప్ ఇంట్లో జరిగే సమస్య, అమెరికాలో జరిగే సమస్య
మన ఇంట్లో జరిగే గల్లాపెట్టెకు కూడా లింక్ ఉంది. ఇది బంగారం యొక్క చరిత్ర. బంగారం ధరలు, పెరుగుతున్న బంగారం ధరలో వస్తున్న మార్పులు కావచ్చు, ఈ బంగారం చుట్టూ జరుగుతున్న ఈ మొత్తం డిస్టర్బెన్స్ కావచ్చు, వీటన్నిటిని గమనిస్తూ జాగ్రత్తగా బంగారంపై పెట్టుబడి పెట్టడం చాలా అవసరం. ఎందుకంటే గత వారం రోజుల క్రితం ఎవరైతే బంగారం పైన పెట్టుబడుల విషయంలో చాలా వేగంగా నిర్ణయాలు తీసుకున్నారో వాళ్ళు నష్టపోయిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి గోల్డ్ విషయంలో జియో పాలిటిక్స్తో పాటు మిగతా విషయాలన్నింటినీ సమతుల్యం చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేయడం బెటర్ అని సూచిస్తున్నారు డాక్టర్ కృష్ణారెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.